బాబా, నా జీవితంలో నేను అడగనివి కూడా నువ్విచ్చావు. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ ఒక్క కోరికను మాత్రం ఎందుకు నెరవేర్చడం లేదు బాబా? బిడ్డ, కొన్ని విషయాలు నీకు దూరం కావడం కూడా నువ్వు కోరుకున్న ప్రతిదానిని ఇవ్వడం ప్రేమ కాదు. నీకు మంచిది కాని వాటిని దూరం చేయడం కూడా నా ప్రేమే. చూసారు కదా ఫ్రెండ్స్, బాబా మనకి అందించిన సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన బాబా అందించిన సందేశం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. ఒక చిన్ని సందేశం ద్వారా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూడండి. గురు పౌర్ణమి రోజున బాబా పల్లకి మోసే అదృష్టం అయితే నాకు లభించింది. వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓం సాయి నాథాయ నమః. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన బాబా అనుగ్రహంతో అందరికీ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ కొత్తగా చూస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఈ రోజున మనం తెలుసుకోబోయే సందేశం, బాబా మనకి తెలియజేయాలి అనుకున్న సందేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఒక ప్రియమైన భక్తురాలు, మనలాంటి బాబాకి ఆమె చాలా చాలా అంటే చాలా భక్తురాలు అన్నమాట. ఆమె ఇప్పుడు కూడా ఏమి ఆలోచిస్తూ ఉండేదంటే, బాబా నా జీవితంలో అంత మంచి చేస్తాడు, అన్ని శుభ ఫలితాలే నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను బాబాని నమ్ముకున్నాను కదా, నాకు అంతా బాబా మంచి చేస్తాడు అని ఆమె ఎప్పుడు కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆమె జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆమె కోరుకున్నది ప్రతిది కూడా వచ్చేది, అంతా కూడా బాగానే ఉంది. కానీ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఎందుకు అప్పటిదాకా బాగానే ఉన్న ఆమెకు అనుకోకుండా ఎందుకు అలాంటి సంఘటన వచ్చింది? ఆమె అనుకున్న ప్రతి కోరిక బాబా నెరవేర్చారు. కానీ ఈ విషయంలో ఎందుకు నెరవేర్చలేదు మనం తప్పకుండా తెలుసుకుందాం. ఆమె ప్రతి గురువారం కూడా బాబా సన్నిధికి అయితే వెళ్తుంది. ఇంకా ఆమె గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఏదైనా సరే వండి అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదం కింద పంచిపెట్టేది. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం కింద కూడా పెట్టిందన్నమాట. అలా పెట్టడం వల్ల అలా పెడితే ఆటోమేటిక్గా బాబాకి చాలా ఇష్టం కదండి. ఇంకా మనకి ఏది కావాలో, మనకి సంతోషంగా ఏదైతే వస్తే మనం సంతోషంగా ఉంటాం అనేది మనకంటే మన బాబాకి తెలుసు కదండి. మన బాబాకి నచ్చింది మనం చేసేటప్పుడు మనం అడగకుండా మనకి నచ్చింది బాబా తప్పకుండా చేస్తారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నా అనుభవంలో జరిగింది కాబట్టి, ఏమి జీవితంలో జరిగిందే కాదు, నా జీవితంలో కూడా ఎలా జరిగింది కాబట్టి అనుభవంతో కూడా చెప్తున్నాను. ఓకేనా? అంత బాగానే ఉంది. కానీ ఆమె ఒకటి అనుకుంది, అది జరగట్లేదు. అది జరగదు అని కూడా బాబా చెప్పారు. ఎందుకు? అన్నీ తన సంతోషంగా ఉంది. తన సంతోషంగా ఉండడానికి బాబా ఎందుకు చేయనని చెప్పాడు తెలుసా మీకు? కొన్ని విషయాలు మనకి తెలియనివి మన బాబానే కాదు, మనం నమ్మే ఏ దేవుడికైనా సరే తెలుస్తుందండి. మన జీవితంలో మనకి ఇష్టమైనది మన జీవితంలో వస్తే మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం సంతోషంగా ఉంటామా లేదా అనేది మనకి తెలియదు. ఉంటాము అని చెప్పి మనం అనుకుని భ్రమ పడతాము అంతే. ఉంటామో లేదా అనేది మనం నమ్మే ఆ దేవుడికి మాత్రమే తెలుసండి. ఆమె ఇష్టపడుతుంది, ఆమె జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటాను అని చెప్పి భావిస్తున్నది బాబా జరగదు అని చెప్పారు. అది కూడా కలలో కనిపించి మరీ చెప్పారు. దీని గురించి మర్చిపోవమ్మా అని కూడా చెప్పారు. అసలు ఏంటి అది? ఆ అమ్మాయి ఒక అబ్బాయిని అయితే ఇష్టపడుతుంది అన్నమాట. ఆ అబ్బాయి తన లైఫ్లోకి వస్తే తన జీవితం ఎంతో బాగుంటుందని ఎన్నో కలలు కంటూ ఉంది. తన జీవితంలోని ఆ అబ్బాయి వస్తే కనుక తను కోరుకునే అన్నీ కూడా జరుగుతాయని, సంతోషంగా ఉంటానని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. బాబాని కూడా అడిగింది మాట. కానీ 2-3 సంవత్సరాలు గడిచినాయి. ఆ అబ్బాయి నుంచి అసలు అంటే తన అబ్బాయి వాళ్ళ ఇంటి వైపు నుంచి ఏమాత్రం కూడా లేదు. అంటే వాళ్ళ వైపు నుంచి ఒక చిన్న మార్పు అనేది కూడా లేదు. ఈ అమ్మాయి తరపు నుంచి కూడా ఒక చిన్న మార్పు అనేది కూడా లేదు. అప్పుడు అమ్మాయి బాబాని ఈ విధంగా అడిగింది, బాబా, నేను సంతోషంగా ఉండడానికి నువ్వు ఏదైతే చెయ్యమన్నావో అవన్నీ కూడా నేను చేశాను, నువ్వు చెప్పినట్టుగా చేశాను. నేను సంతోషంగా ఉండడానికి నేను అడగకుండానే నాకు అన్నీ ఇచ్చావు. మరి నేను ఒక్కసారి అడిగాను,
నా జీవితంలోకి వస్తే నేను సంతోషంగా ఉంటానని ఇతనితో వివాహం చెయ్యమని చెప్పి నేను అడిగాను. కానీ ఎందుకు బాబా ఈ ఒక్క విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా నా జీవితంలో ఇంతలా చేస్తున్నావు అని అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ బాబా మీద కోపంగా ఉందన్నమాట. ఎందుకంటే అబ్బాయిని చాలా ఇష్టపడింది కదా అమ్మాయి, అందువలన ఇది జరగట్లేదు అని చెప్పి బాబా అన్ని విషయాలు నెరవేరుస్తాడు, కానీ ఈ విషయంలో ఎందుకు నెరవేర్చట్లేదని అమ్మాయికి బాధ ఎక్కువైపోయింది. ఆ రోజున బాధపడుతుంది, 2-3 రోజుల దాకా బాధపడుతూనే ఉంది. సడన్గా ఒక రోజున అమ్మాయి బాధ చూడలేక బాబా ఆమె కలలోకి వచ్చి ఈ విధంగా చెప్పాడు, అమ్మా నా బంగారు తల్లి, నువ్వు అడిగినవన్నీ కూడా నేను నీకు చిన్నప్పుడే ఇప్పుడే ఎప్పటికీ కూడా ఇస్తూ ఉన్నాను. అంతేకాదు నువ్వు అడగని కూడా నేను ఇస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు తల్లి, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నది మాత్రమే నేను చేస్తున్నాను. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవు అన్నది నేను చెయ్యను తల్లి. అది నీ జీవితానికి నీ మనసుకి అది కష్టంగా అనిపించవచ్చు, కానీ నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో అదే చేస్తాను, అది నాకు తెలుసు కదా. నువ్వు ఈ అబ్బాయిని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావు, కానీ ఈ అబ్బాయి నీ జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ అబ్బాయి నీ జీవితంలోకి రావడం వలన నువ్వు ఊహించలేని విధంగా నువ్వు నష్టాల పాలు అవ్వబోతున్నావు, కష్టాలు తెచ్చుకోతున్నావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నీ నుండి దూరం అయిపోతారు. నువ్వు అనుకుంటున్న వ్యక్తి వేరే, అక్కడ తన మనసులో ఆ వ్యక్తి వేరే. ఎందుకంటే నీ ముందు అతను నటిస్తున్నాడు. అతను నటిస్తున్నా అతన్ని నువ్వు వివాహం చేసుకుంటే నువ్వు జీవితం అంతా కాలం కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటావు తల్లి. అందుకే ఇది నువ్వు అడిగినా సరే నేను నెరవేర్చలేదు. ఎందుకంటే నువ్వు అడిగావు కదా అని నేను నెరవేరిస్తే నువ్వు జీవితంలో నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తూనే ఉండాలి తల్లి. అలా నా బిడ్డ ఉండకూడదని చెప్పే నేను ఈ వివాహం అనేది నేను ఒప్పుకోవడం లేదు. నీకు తగినట్టుగా ఒక మంచి పెళ్లి సంబంధం నీకు త్వరలోనే రాబోతుంది. నేను చెప్పినట్టుగా విను తల్లి, నా బంగారు తెల్లు కదూ అని బాబా తన కూతురిని బతిమలాడినట్టుగా బొజ్జగించినట్టుగా కలలో కనిపించి ఆ విధంగా అమ్మాయికి చెప్పడం అయితే జరిగింది. అంతకు ముందు దాకా కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయికి ఎంతగానో చెప్పారు, అబ్బాయి మంచివాడు కాదు, నిన్ను బాగా చూసుకోడు, ఉద్యోగం లేదు, మంచివాడు కాదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, భార్యని చూసుకోవాల్సిన లక్ష్యం ఒక్కటి కూడా లేదమ్మా, అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు తల్లి, వద్దు అని వాళ్ళు ఎంత చెప్పినా తను మాత్రం ఏం మాత్రం కూడా వినలేదు. ఎప్పుడైతే బాబా తన కలలో కనిపించి ఈ విధంగా చెప్పాడో వెంటనే తన మనసు అయితే మారిందన్నమాట. అప్పుడే బాబా ఎందుకు అసలు ఎలా చెప్పాడో ఒకసారి ఆ అబ్బాయి నిజం రూపం చూద్దాము అని చెప్పి అనుకొని ఒక రోజున అనుకోకుండా ఆ అబ్బాయికి చెప్పకుండా తన ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. పట్టపగలే అమ్మ నాన్న ఉండగానే, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఉండగానే కొంతమంది ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి డ్రింకింగ్ చేయడం అయితే చేస్తున్నాడు. అది కూడా మిట్ట మధ్యాహ్నం బిర్యానీ ఇంకా డ్రింక్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అప్పటికి తన తల్లి చెప్తుంది, బాధపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, వద్దురా ఇది మనకి మంచిది కాదురా, ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో తాగడం ఏంటి, అసలు నువ్వేంటి, నీ వయసు ఏంటి, ఇప్పుడు నీకు ఏ బాధ్యత ఉందనిరా, నువ్వు ఎంతలా తాగి పాడైపోతున్నావు, నీకు తగ్గ వాళ్ళు రౌడీల్లాగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో గొడవల్లోకి వెళ్ళారు, ఎన్నో కేసులు ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నావు ఏంట్రా, మనం పరువేమైపోవాలి, వాళ్ళతో నువ్వు ఉంటే నీ జీవితం పాడైపోతుందని చెప్తూ ఉంది. కానీ అది ఏమాత్రం కూడా వినలేదు. తల్లి అని కూడా చూడకుండా తిట్టడం మొదలుపెట్టాడు. అది ఈ అమ్మాయి చూస్తుంది, తన కళ్ళారా ఇదంతా కూడా చూసి వెంటనే వెళ్ళి ఆ అబ్బాయిని వెంటనే ఒకటి లాగి పెట్టేట్టు కొడుతుంది. నువ్వు ఎలాంటి వాడువా, నా ముందు ఎంత మంచిగా నటించావు, నీ రూపం ఏమిటో నాకు నా బాబా చెప్పాడు, నిన్ను నమ్మి ఇంకా ఇంట్లో వాళ్ళని కాదన్నా సరే వాళ్ళని ఎదిరించి మరి నీ దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి వాడివని నాకు నా బాబా చెప్పాకే నా కళ్ళు తెరుచుకున్నాయి. బాబా ఎందుకు చెప్పాడో ఏంటో, నువ్వు ఒక్కసారి నీ రూపం ఏంటో చూద్దామని అసలు రూపం చూడటానికి నీకు చెప్పా చేయకుండా వచ్చాను. ఇప్పుడు నాకు తెలిసింది నా బాబా ఎందుకు చెప్పాడు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీరు ఎంతగా చెప్పినా సరే నేను వినలేదు, కానీ నా బాబా నా కళ్ళు తెరిపించాడు. బాబా చెప్పకుండా నేను అడిగింది నెరవేర్చుంటే కనుక నా జీవితం నాశనం అయిపోయేదమ్మా,
నా బాబా నేను నమ్మే నా బాబా నాకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడానికి నాకు ఇంకొకసారి నిరూపించాడు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఏ సంబంధం తీసుకొచ్చినా నేను చేసుకుంటానమ్మా, మీరు చెప్పిన మాట వింటాను అమ్మా అని ఆ అమ్మాయి ఎంతగానో తన తల్లిదండ్రులకి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక పెళ్లి సంబంధం కూడా వచ్చింది, మంచి జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి కూడా మంచి జాబ్ చేస్తుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక పాప కూడానండి. చూశారు కదండి, మనం ఒక్కొక్కసారి బాబాని కోరుకుంటూ ఉంటాము. కోరిక అనేది మన మనసులో ఉన్న ఇది జరిగితే మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి అనుకుంటాం. కానీ ఎంతవరకు సంతోషంగా ఉంటాం అనేది మనకు తెలీదు. మనం అనుకుని భ్రమలో ఉంటామంతే. కానీ మనం సంతోషంగా ఉంటామా ఉండమా అనేది మనం నమ్మే ఆ దేవుడికి మాత్రమే తెలిసండి. ఈ సందేశం ద్వారాగా మీకు అర్థమైంది కదండి, బాబా మీకు ఇచ్చిన సందేశం ఏమిటో మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయి నాథాయ నమః.